హాయ్ అండి. మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని సీతమ్మదేవి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు చూడండి, అసలు నేను పూజ మందిరానికి వచ్చి మొత్తం క్లీన్ చేసుకుని పూజ చేసుకునే లోపు స్టార్ట్ చేసేయండి. ఇవి చూడండి, రాముల వారి ఫోటో దగ్గర ఎప్పుడు రావు, అసలు పూజ మందిరం దగ్గరికి ఇల్లంతా తిరుగుతాయి, కానీ వచ్చేసి ఆ పువ్వులు లాగేసి అట్లాగి ఇట్లాగి అసలు వీడైతే పాటలు వింటున్నాడు. రాముల వారి పాటలు పెట్టాను అనమాట. అవి కొంచెం ఆలకిస్తున్నాయి అప్పుడప్పుడు, పెద్ద పెద్ద మ్యూజిక్లు వచ్చినప్పుడు అలా చేస్తున్నాయి అనమాట. ఈరోజు నన్నైతే పూజ చేసుకొని ఇవ్వటం లేదు. పూజ మందిరం దగ్గర పూలు పెట్టేటప్పుడు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు రావు అసలు. ఏమో ఈరోజు వాటికి కూడా తెలిసిపోయిందేమో, మా శ్రీరాముని పట్టాభిషేకము కళ్యాణము ఈరోజు పండగ మా అందరికీ అనేసి మూర్తులు కూడా సహాయం చేశాయి కదా రామ తండ్రికి లంకకి వెళ్ళడానికి వారధి కట్టేటప్పుడు. వాటికి ఉంటుంది కదా ఎంతో కొంత. సర్లే అని నేను ఫ్రీగా వదిలేశానండి. ఆ రామయ్య ఆశీస్సులు ఈ మూగజీవుల పైన కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అంతా అయిపోయిన తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నామం అయితే అలా పలికించానండి. చూసారా వాడు ఎలా వింటున్నాడో. వాటిని పక్కన పెట్టేసి భగవంతుడికి అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకుని రామయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది ఈరోజు మా శ్రీరామనవమి. మీరు ఎలా చేసుకున్నారు? గుడికి వెళ్ళి ఆ రామయ్య ఆశీస్సులు అందరూ పొందాలని, అందరూ బాగుండాలని, ఎల్లవేళలా ఆయన చల్లని చూపు మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.